ఈ షూట్ అయితే తీసి చాలా రోజులైతాంది. ఆ రోజు కొంచెం ఫీవర్ వచ్చుండే నాకు. అయినా గాని షూట్‌కెళ్ళినా. నాది పెద్ద సీనేం లేదు. చిన్న సీన్ ఉండే. ఇంటికాడ ఎండకు ఉండబుద్ధి గాక షూట్‌కైనా ఎళ్తే కొద్దిగా రిలీఫ్ ఉంటదని షూట్‌కైతే ఎళ్ళినా. ఎట్లా మా ఇల్లేనాయే మంచిగా రెస్ట్ తీసుకోవచ్చనైతే ఎళ్ళినా. ఈ షూట్‌కి స్వామి అంకుల్ అట్లనే మన లచ్చక్క గూడా వచ్చిర్రు. చాలా రోజులైతాంది అక్కని చూడక. చాలా బిజీ అయిపోయింది ఇగ షూట్‌లల్ల. ఇగ ఈ షూట్ ఏంటిదంటే ఐస్ క్రీమ్ బండి గురించి ఉంటది. నాకు తెలిసి చాలా మంది మన వీడియో చూసే ఉంటారు. ఇంకా చాలా మంది అడుగుతున్నారు మీ వీడియోస్ వస్తలేవు అని. వీడియోస్ పెడుతున్నాం రెగ్యులర్ కాకపోతే మనోళ్ళకే రీచ్ అయితలేవు. ఒకప్పుడు ప్రతి వీడియోకు మంచి వ్యూస్ వచ్చేటియి. ఇప్పుడు అందరికి రీచ్ అయితలేవు. మీరైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టుర్రి. షూట్ కంప్లీట్ అయిపోయినాక అందరూ పాపం నెరివాడ అయితే వెళ్ళిపోయారు. ఇవ్వాలనైతే మన తిరుమలన్న బర్త్డే అంటే ఏప్రిల్ 24th రోజు అన్నమాట ఈ వీడియో. అందరం కలిసి బర్త్డే సెలబ్రేషన్ చేద్దాం అనుకున్నాం గానీ నైట్ అయినాక అందరు వెళ్ళిపోయారు. ఇక మేమే ఉన్నాం. ఇక సెలబ్రేషన్ అయితే స్టార్ట్ చేసినాం. చిన్న కేక్ అయితే తెప్పించినాం. చాలా మంది అయితే కమెంట్స్ లో అడుగుతున్నారు మీకు ఒక్కడే అన్నయ్యనా తిరుమల అన్న అని. కాదు మాకు ఇద్దరు అన్నయ్యలు. తిరుమల అన్న మా చిన్నన్న అన్నట్టు. ఇక పెద్ద అన్నయ్య ఎక్కువ వీడియోస్ లో కనిపించడు కాబట్టి మీకు పరిచయం లేదు. ఇక చిన్నన్నయ్య మన దాంట్లోనే కెమెరామెన్ అండ్ యాక్టర్ కాబట్టి మీకు తెలుసు. మా పెద్దన్నయ్య ఫ్యామిలీని కూడా ఒక రోజు పరిచయం చేపిస్తా. అలా కేక్ అయితే కట్ చేపించినాం. ఈ మధ్య బర్త్డే సెలబ్రేషన్స్ వీడియోస్ ఎక్కువ వస్తలేవు కదా. ఎందుకంటే బర్త్డేలు అన్ని ఒకటేసారి వస్తాయి. మా అయితే నాది, శ్రీకాంత్ అన్నది, మా ఆయనది, రమ్యది అందరిది వస్తూనే ఉంటాయి. అది కూడా అక్టోబర్ నుంచి స్టార్ట్ అయితాయి. ఇక అందుకే ఈ మధ్య బర్త్డే సెలబ్రేషన్స్ ఏం కూడా లేవు. ఒక తిరుమల అన్నది తప్ప.